విజయవాడ వరదలు ఆ ప్రాంతాన్ని కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ముంచేశాయని చెప్పక తప్పదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడువుగా అన్ని రంగాలు మళ్లీ గాడిలో పడతాయని జనం ఎదురు చూశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు తగ్గి వ్యాపారులు, ఇన్వెస్టర్లు విజయవాడ, అమరావతిలో పెట్టుబడులు పెడతారని ఆశించారు. పైగా అమరావతి రాజధాని పనులు మళ్లీ ట్రాక్ పైకి రావడంతో అటు రైతుల్లోనూ ఇటు సామాన్య జనంలోనూ ఆశలు చీరించాయి. అయితే బుడమేరు వరద ఒక ఊదుటన దెబ్బ కొట్టింది. కృష్ణానది పొంగి జనం ఆశలను ముంచేసింది. ఒకప్పుడు విజయవాడ అంటే అన్ని వ్యాపారాలకు కేంద్రంగా ఉండేది. రియల్ ఎస్టేట్ వ్యాపారం గత కొన్నాళ్లుగా పుంజుకుంటుంది. ముఖ్యంగా నగరంలో పరిస్థితి ఎలా ఉన్నా హైదరాబాద్, గన్నవరం ఫ్లైఓవర్, హైదరాబాద్ ఏలూరు ఇన్నర్ రింగ్ రోడ్, ఈ శివార్లలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఎటు చూసినా బహుళ అంతస్తులు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు కూడా రైతుల నుంచి పొలాలు కొనుగోలు చేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డు సహా రామవరప్పాడు ఫ్లైఓవర్ దిగువన కూడా భారీ ఎత్తున విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. సింగ్ నగర్ కు సమీపంలో నందమూరి నగర్లోనూ విల్లాలు, అపార్ట్మెంట్లు జోరుగా వెలిశాయి. మొత్తంగా చూస్తే రాజధాని అమరావతి కారణంగా విజయవాడ విస్తరణ అయితే పెరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉండడంతో ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ప్లాట్ కు డిమాండ్ పెరిగింది. అపార్ట్మెంట్ ప్లాట్లు 35 నుంచి 40 లక్షల మధ్య ఉన్నవి. ఇటీవల సర్కారు మారిన తర్వాత ఏకంగా 60 లక్షలకు వెళ్లాయి. ఇక 1.5 కోట్లు ఉన్న విల్లాలు 3 కోట్లకు చేరాయి. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆల్ ఇస్ వెల్ అని జనం సంతోషిస్తున్న తరుణంలోని మాయదారి వరద వచ్చి పడింది. విజయవాడ నగరానికి బుడమేరు ముప్పు నిత్యం ఉంటుందన్న ఒక భయం జనంలో నెలకొంది. బుడమేరు కట్టను పటిష్టం చేసే చర్యలు కొనసాగుతున్నప్పటికీ జనంలో విశ్వాసం కలగడం లేదన్నది ఒక వాదన. విజయవాడ, అమరావతి అభివృద్ధి అంతా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. అక్కడి సంపన్న రైతులు ఏకకాలంలో ప్రతి పంట 15 నుంచి 30 ఎకరాల వరకు సాగు చేస్తారు. ఈసారి మాత్రం వరదల కారణంగా రైతులు నిండా మునిగారు. ప్రతి రైతుకు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు నష్టం వాటిల్లింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, నగరాలకు వచ్చే ఎకనామిక్ ఫీడింగ్ అంటే ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నగదు లభ్యత, పరపతి సమస్యలు వచ్చి పడే అవకాశం ఉందని, అందుకే రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాలు తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి వాదనలు కొట్టిపారేసే వాళ్ళు లేకపోలేదు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ పుంజుకోవడానికి ఎక్కువ కాలం పట్టదని వాళ్ళు భావిస్తున్నారు. 3 నుంచి 6 నెలల కాలంలో అంతా సర్దుకుంటుందని వారు నమ్ముతున్నారు. విజయవాడ, అమరావతి 2 ప్రాంతాలు త్వరలోనే లేచి నిలబడతాయని అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.